నీకు గర్భఫలం ఉంది కానీ మనశ్శాంతి లేదు. ఉద్యోగం ఉంది కానీ మనశ్శాంతి లేదు. పొలాలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. నువ్వు ఎదురు చూస్తున్నావు శాంతి కొరకు. నీకు కాపరిగా యేసు, ఈ రాత్రి నువ్వు కాపరిగా యేసు నువ్వు నియమించుకుంటే, యేసయ్యా నాకు కాపరిగా ఉండని మీరు నడిపించండి. నా జీవితంలో ఏ శాంతి సమాధానం లేకుండా ఉంది, ఏ నెమ్మది లేకుండా ఉంది. నా అప్పుల సమస్యల వల్ల, నా కరువు, నా జీవితం, బిడ్డలు ఏదన్నా అడిగితే కనీసం వాళ్ళకు కొనివ్వడానికి కూడా చేతిలో లేనంత కరువు, పేదరికం, భయంకరమైన అశాంతిని, నెమ్మదిని అనుభవిస్తున్నాను. ప్రభా నాకు శాంతినివ్వయా అని నువ్వు నీ కాపరిని అడుగుతుంటే ఆయనను శాంతికరమైనటువంటి జలముల దగ్గర తీసుకొని వెళ్ళబోతున్నాడు.